ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజులు అక్కడ పర్యటించనున్నారు. ఈ నెల 4, 5న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులతో పాటు పెండింగ్ ప్రాజెక్టులు పరిశీలించనున్నారు. ఈ నెల 4న నారాయణపేట మక్తల్ చేరుకుని కోయిల్ సాగర్, కృష్ణా, భీమాపై ప్రతిపాదిత బ్యారేజీ ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి బోస్ రాజుతో కలిసి హెలికాప్టర్ ద్వారా పరిశీలిస్తారు. అనంతరం మక్తల్లో రాజోలి బండ ఎత్తిపోతల పథకం లిఫ్ట్ 1ను పరిశీలిస్తారు. సాయంత్రం 4 గంటలకు జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని జూరాల ఆనకట్ట, నార్లాపూర్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్, కెనాల్ పనులు పరిశీలిస్తారు. రాత్రికి సోమశిల గెస్ట్ హౌస్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షిస్తారు. మరుసటి రోజు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు పరిశీలిస్తారు. అక్కడి నుంచి ఉయ్యాలవాడకు వెళ్లి ఇరిగేషన్ కార్యాలయం కాంప్లెక్స్ సీఎం ప్రారంభిస్తారు. ఆ తర్వాత విజయనేపల్లి మండలం కుమ్మెర వద్ద నిర్మిస్తున్న పంప్ హౌస్, వట్టెం రిజర్వాయర్, కరివెన రిజర్వాయర్ పరిశీలించి ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. అనంతరం జడ్చర్ల మండలం ఉద్దండాపూర్ రిజర్వాయర్ పనులు పరిశీలిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఉద్దండాపూర్ వద్ద బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి.